ఏజెన్సీ ప్రాంతంలో పుట్టిందా యువతి. చిన్నప్పటి నుంచి ఆటలంటే ఆసక్తి. ఎలాగైనా క్రీడల్లో రాణించాలనే సంకల్పంతో 5వ తరగతిలోనే వెయిట్ లిఫ్టింగ్లోకి అడుగుపెట్టింది. అనతి కాలంలోనే నైపుణ్యాలు ఔపోసన పట్టి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించింది. అంతటితో ఆగక నేషనల్ కేటగిరీ 1 రెఫరీగా ఉత్తీర్ణత సాధించి తెలంగాణ నుంచి జాతీయ క్రీడలకు వెళ్లిన తొలి మహిళా రెఫరీగా నిలిచింది. ఆ వెయిట్ లిఫ్టర్ కథ మీకోసం. మారుమూల ప్రాంతం, ఆటలంటే ఇష్టం. దీంతో బాల్యం నుంచే ఆటల వైపు అడుగేసింది. వ్యక్తిగత క్రీడల్లో రాణించాలనే పట్టుదలతో వెయిట్ లిఫ్టింగ్ ఎంచుకొని కఠోర సాధన చేసింది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు గెలుచుకుంది. నేషనల్ కేటగిరీ 1 రెఫరీగా ఉత్తీర్ణత సాధించి జాతీయ స్థాయి పోటీల్లోనూ రెఫరీగా వ్యవహరిస్తున్న ఖమ్మం జిల్లా యువతి సక్సెస్ స్టోరీ ఇది. విద్యార్థులకు వెయిట్ లిఫ్టింగ్ లో నైపుణ్యాలు నేర్పిస్తున్న ఈమె పేరు అన్నా లోహిత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు స్వస్థలం. తండ్రి మల్లికార్జునరావు సింగరేణి ఉద్యోగి, తల్లి సుభద్ర. తండ్రికి ఆటలంటే అమితమైన ఆసక్తి. వ్యక్తిగత, శారీరక సామర్థ్యం కలిగిన క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తు బాగుంటుందని కుమార్తెను వెయిట్ లిఫ్టింగ్ వైపు నడిపించారు. అలా 5వ తరగతిలోనే వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ తీసుకుంది లోహిత. 2 ఏళ్ల తర్వాత హైదరాబాద్ హక్కింపేట క్రీడా పాఠశాలలో 7వ తరగతిలో చేరింది. అక్కడి నుంచి పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధించింది. 2008, 2009 జాతీయ స్కూల్ గేమ్స్ లో స్వర్ణ, రజత పతకాలు సాధించింది. సాఫీగా సాగుతుందనుకునే క్రమంలో తండ్రి అనారోగ్యంతో మరణించారు. అన్నీ తానే నడిపించిన నాన్న లేకపోవడంతో మనోవేదనకు గురైంది లోహిత. కొద్ది రోజులకు తనకు తాను సర్ది చెప్పుకొని ముందడుగేసింది. వివాహం తర్వాత కుటుంబ ప్రోత్సాహంతో జాతీయ పోటీల్లో సత్తా చాటింది. క్రీడాకారిణిగానే కాక కోచ్గా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలని భావించి NIS డిప్లొమా పూర్తి చేసింది. క్రికెటర్ అనిల్ కుంబ్లే వర్తమాన అథ్లెట్స్ కోసం స్థాపించిన 10 వీక్ అకాడమీలో 2 ఏళ్ల పాటు పనిచేసి 2018లో రెఫరీ, కోచ్గా కెరియర్ మొదలుపెట్టినట్లు చెబుతోంది. నేను వెయిట్ లిఫ్టింగ్ నా 5th క్లాస్లో చూస్ చేసుకున్నాను. నా ఇంట్రెస్టెడ్ మీదనే మా ఫాదర్ నన్ను తీసుకెళ్లి జిమ్లో జాయిన్ చేశారు. మనుగురులో CR క్లబ్లో నేను వెయిట్ లిఫ్టింగ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. అక్కడ ఒక బాడీ బిల్డింగ్ కోచ్ ఉండేవాళ్ళు, నాగమల్లేష్ గారని. ఆయన దగ్గర మా ఫాదర్ నన్ను జాయిన్ చేసి మా అమ్మాయికి వెయిట్ లిఫ్టింగ్ నేర్పించమని చెప్పారు. ఇండివిజువల్ గేమ్లో లైఫ్ బాగుంటుంది అని చెప్పి మా ఫాదర్ నన్ను ఇందులో జాయిన్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు అనుకోండి. నేను 5th క్లాస్లో స్టార్ట్ చేసిన తర్వాత 7th క్లాస్లో మా ఫాదర్ నన్ను స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేశారు, హైదరాబాద్ హక్కింపేటలో. ఫ్రమ్ 7th to ఇంటర్ వరకు నేను స్పోర్ట్స్ స్కూల్లోనే చదువుకున్నాను. అక్కడే స్పోర్ట్స్ చేశాను. నేను నేషనల్ మెడలిస్ట్, సబ్ జూనియర్ మెడల్, స్కూల్స్ మెడల్, జూనియర్ మెడల్ ఉన్నాయి. హెల్త్ ఇష్యూ వల్ల మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది 2013లో. సో మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల నేను తొందరగా కెరియర్ చూస్ చేసుకోవాలి అని, నాకు కోచింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం అని నేను ఆఫ్టర్ నా డిగ్రీ నేను వెంటనే NIS జాయిన్ అయ్యాను. తొలిసారి ఆంధ్ర స్టేట్ మీట్ పోటీలకు రెఫరీగా వ్యవహరించింది లోహిత. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సహకారంతో 22 జాతీయ పోటీలకు రెఫరీగా వ్యవహరించింది. 38వ జాతీయ పోటీల్లో రెఫరీగా అవకాశం దక్కించుకొని తెలంగాణ నుంచి జాతీయ పోటీలకు తొలి వెయిట్ లిఫ్టర్ రెఫరీగా నిలిచింది. మా దాంట్లో NIS డిప్లొమా చేయాలి. సో అది జాయిన్ అయిన 2016-17లో. ఈ తెలంగాణలో ఫస్ట్ ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ నేను. అది నేను అవ్వాలనేది మా ఫాదర్ కోరిక అనమాట. సో తను లేకపోయినా నేను త్వరగా మా మదరు, నా హస్బెండ్ ఎంకరేజ్ చేశారు. చేస్తే నేను NIS డిప్లొమా చేసి 2017లో రిటర్న్ వచ్చాను నేను. 2018లో నా జాయినింగ్ కాకినాడలో ఫస్ట్ అకాడమీలో జాయిన్ అయ్యాను నేను.
అక్కడ నా ఫస్ట్ ఇయర్లో ఒక 5 మెంబర్స్ నేషనల్ ప్లేయర్స్ రెడీ చేశాను నేను అక్కడ. రాష్ట్ర, జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు రెఫరీగా వ్యవహరిస్తున్న లోహిత 2019లో భద్రాచలం ఐటీడీఏ పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరింది. ప్రస్తుతం భద్రాద్రి జిల్లా సుదిమల్లలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలోని కోచ్గా పనిచేస్తోంది. ఆసక్తిగల విద్యార్థులను గుర్తించి వెయిట్ లిఫ్టింగ్లో రాణించేలా తర్ఫీదు ఇస్తోంది. ఐటీడీఏ పరిధిలోని 24 పాఠశాలల విద్యార్థులు ఇక్కడే శిక్షణ పొందుతున్నారు. ఐటీడీఏలో కోచెస్ పోస్ట్ తీస్తున్నారు అని నాకు చెప్పినప్పుడు నేను ఇక్కడ అప్లై చేసి ఇక్కడ ఇంటర్వ్యూ ద్వారా నేను ఈ స్కూల్లో, ఈ ఖమ్మం జిల్లాలో మొత్తం 24 స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ ఒక అకాడమీ కూడా లేదు. స్పోర్ట్స్ వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ సుదిమల్లలో పెట్టారనమాట. సో నేను ఇక్కడ యాజ్ ఎ కోచ్గా 2019 డిసెంబర్ 2న నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. స్టేట్ మీట్లో మాకు ఛాంపియన్షిప్స్ వచ్చాయి. ఇప్పుడు నా దగ్గర ఒక 20 స్టేట్ ప్లేయర్స్ మెడలిస్టులు ఉన్నారు. లాస్ట్ టైం ప్రీవియస్గా స్కూల్ నేషనల్స్, అండర్ 19 స్కూల్ నేషనల్స్కి 3 నేషనల్స్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ నేను నేషనల్ టీమ్కి రెఫరీగా కూడా వెళ్తున్నాను. ఈ మొన్ననే నేను నేషనల్ కేటగిరీ 1 రెఫరీ ఎగ్జామ్ రాసి వచ్చాను, పాస్ అయ్యాను. ఈ తెలంగాణ నుంచి ఫస్ట్ ఉమెన్ నేషనల్ కేటగిరీ 1 రెఫరీ అనమాట నేను. 5 నుంచి 10వ తరగతి వరకు ఏటా 50 మందిని ఎంపిక చేసి ట్రైనింగ్ ఇస్తోంది కోచ్ లోహిత. శిక్షణలో రాటుదేలిన విద్యార్థినీలు 2023లో రాష్ట్ర స్థాయి పోటీల్లో 8 మంది, 2024లో 11 మంది క్రీడాకారులు పతకాలు సొంతం చేసుకున్నారు. అందులో 3 జాతీయ పోటీల్లోనూ పతకాలు సాధించారు. ఎడ్యుకేషన్తోని స్పోర్ట్స్ ఉంటే నాలా చిన్న ఏజ్లోనే మీరు త్వరగా సెటిల్ అవ్వచ్చు అనేది నేను వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉంటాను. అలా యాజ్ ఏ స్పోర్ట్స్ వేస్తున్నామని ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎడ్యుకేషన్ ఉందని చెప్పి స్పోర్ట్స్ కూడా ఇక్కడ అందరికీ అంత అవగాహన లేదు. వాళ్ళు కూడా స్పోర్ట్స్ అనేది తీసుకుంటే ఇలా త్వరగా అచీవ్మెంట్ లైఫ్లో త్వరగా అచీవ్ అవుతారనేది నేను చెప్తాను వాళ్ళకి ఎక్కువగా. మేడం గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. స్టేట్ లెవెల్లో కాంపిటీషన్లో నేను సెకండ్ వచ్చాను. నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. TGTWRJC గర్ల్స్ సుదిమల్లలో ఇక్కడ నేను కబడ్డీ, ఖోఖో, రన్నింగ్స్ అన్నిటితో పాటు ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ 2019లో మాకు ఇక్కడ అకాడమీ వచ్చింది. వెయిట్ లిఫ్టింగ్ అకాడమీలో మా మేడం గారు మాకు చాలా ప్రాక్టీస్ చేపిస్తారు, చాలా ప్రోత్సహిస్తారు మమ్మల్ని. అమ్మాయిలకు అవకాశాలు ఇస్తే చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తారంటోంది లోహిత. భవిష్యత్తులో MS చేసి అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ రెఫరీగా గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమని చెబుతోంది.